నీకు వెయ్యినటువంటి బాబు అసలు నీకు కొన్ని వేల కోట్లు కొట్టేసి కదా నీ వెయ్యి పోవచ్చు కదా నువ్వు. దాన్ని అక్కడ ఆపటం ఏందో దాన్ని దిగి మళ్ళీ ఇంకోటి ఎక్కడము ఇక్కడికి వచ్చి ఆగటం ఇక్కడ జనాన్ని పోగు చేసుకోవటం మళ్ళీ అక్కడ పోయిన తర్వాత నరసపేటలో కొంత జనాన్ని ఇట్లా జనాన్ని పోగొట్టుకుంటూ అడగపోయి నువ్వు పరామర్శించడానికి పోయి నోటికి అట్లా చేస్తారు ఎవడన్నా పరామర్శించ పోయే విధానం అదేమన్నా నువ్వు వచ్చి ఇష్టానుసారంగా మీరు మాట్లాడతాం. ఎందుకంటే ప్రజలకు తెలుసండి కృష్ణ గారు, ప్రజలకు అందరు కూడా ఏంటి అనేది అర్థమైపోయింది. ఈయన అసలు రాజకీయ నాయకుడు కాదనేది కూడా అర్థమైపోయింది. ఇవాళ వచ్చేసి ఈయన రాష్ట్రపతి పాలన పెట్టేయాలి లేదంటే అసెంబ్లీ ఓ మన ప్రమాణ స్వీకారం చేసి 4 నిమిషాలు నీ యొక్క అభ్యర్థుల ప్రమాణ స్వీకారాన్ని కూడా చూడలేకుండా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఉండలేకుండా వచ్చేసినటువంటి నువ్వు అసెంబ్లీకి పోయి గౌరవ ప్రసంగం అడ్డుకుంటావా? ఢిల్లీ పోయి ధర్నాలు చేస్తావా? ఆ ఢిల్లీ పోతే నీ కూడా ఎవరు వస్తారు? నీ కూడా ఇక్కడ గెలిచినటువంటి నీకు కూడా గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు వస్తారా? నీకున్నటువంటి ఎమ్మెల్సీలు వస్తారా? నీకున్నటువంటి రాజ్యసభలో వస్తారా? అసలు వాళ్ళ ఆ నమ్మకం ఉందా నీకు? అసలు నువ్వు అక్కడ కూర్చొని వీళ్ళు వస్తారని నమ్మకం? ఇక నమ్మకం కోల్పోయినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ రాష్ట్రంలో ఏదో చేద్దాం అలజడు సృష్టిద్దామని కదా అలజడు సృష్టించడానికే వినుకుండా పోయినాడు. నువ్వు ఫ్లెక్సీలు దించాల్సిన అవసరం ఏమొచ్చా నీకు? అక్కడ మా వాళ్ళు కూడా రివోల్ట్ అయితే పరిస్థితి అంటే అక్కడ అదే కదా, దానికోసమే అసలు కాదు అది కోరుకున్నది కూడా ప్రొవకేషన్ అనుకుంటా. ఏదో ఒకటి చేస్తే వాళ్ళు అటువైపు నుంచి రియాక్షన్ వస్తుంది, అక్కడ గొడవ అవుతుంది. అప్పుడు కావాలని జగన్ వెళ్తే అడ్డుకున్నారు, జగన్ వెళ్తే గొడవ చేశారు అని చెప్పడం కోసమే అయి ఉండొచ్చు. చెప్పడం కోసమే కదా. మొన్నటి రోజున నాకు తెలిసి ఏంటంటే వినుకొండలో తొలి ఏకాదశి అనేది చాలా పెద్ద పండగ వాళ్ళకి. రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలుసు కోటప్పకొండలో శివరాత్రి ఎట్లా చేస్తారో శివరాత్రి చేసే విధానంగా అక్కడ తొలి ఏకాదశిని అంత ఘనంగా చేస్తారు. మన వినుకొండలో చాలా పెద్ద పండుగ అది. అంత పెద్ద పండుగ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. నిన్నటిదాకా అక్కడ పండుగ వాతావరణం ఉంటే వాళ్ళు పోయి అక్కడ ఫ్లెక్సీలు దించేసేస్తే మా వాళ్ళు కూడా కుర్రాళ్ళే కదా, మా వాళ్ళు కూడా కాసేపు రివోల్ట్ అయితే ఏంటి పరిస్థితి? అంటే కేవలం నువ్వు అక్కడ అలజడి సృష్టించడం కోసం పోయినటువంటి నువ్వు రాజకీయాలకు ఎట్లా అవుతావు? ఎట్లా? నిజంగా వాళ్ళు పెద్ద లీడర్ అని అనుకున్నాం. నేను చనిపోయిన గురించి మనం కామెంట్ చేయకూడదు. చనిపోయిన వ్యక్తి పెద్ద లీడర్ ఏమన్నా? నువ్వు పెట్టినటువంటి నీ సారాయి షాపులో క్యాషియర్కి పనిచేస్తున్నాడంట. అవునా? ఏదో నువ్వు ఇచ్చినటువంటి పెద్ద ఉద్యోగాల లిస్టులో నువ్వు పెద్ద ఉద్యోగాల లిస్టు కూడా ఇచ్చావు కదా, చాలా లక్షల ఉద్యోగాలు ఇచ్చని చెప్తావు కదా, ఇటుపక్క నుంచి వాలంటీర్లు ఇటుపక్క ఏమి చెప్తారు కదా, ఆ లిస్ట్ లో ఉన్నటువంటి నీ సారాయి షాప్ లో చేస్తున్నటువంటి వ్యక్తి అతను. ఆ కుర్రాడికి ఈ కుర్రాడికి అక్కడ కక్షలు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు తెలుసు. అరే ఆ ముస్లిం కమ్యూనిటీలు ప్రతి ఒక్కళ్ళు తెలుసు అండి. మన నువ్వు వెళ్ళి అది ఇంకా అదృష్టం ఏంటంటే మా యొక్క అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా సేమ్ కమ్యూనిటీ కాబట్టి సరిపోయింది. కానీ అదే కనుక పులిపాడు కనుక చంపుంటే ఇంకా పెద్ద చెలవుల పొలం జరుగుతుంది. అవును, అక్కడ తెలిసిందంటే అందరూ తెలుసు. ఎవడైతే చంపారంటున్నారో ఈ చంపిన వ్యక్తి ఇంటి ముందుకెళ్ళి నువ్వు దౌర్జన్యంగా బుల్లెట్ తగలబెట్టావు, ఇంట్లో అలా వదిలిని కొట్టావు, వాళ్ళ వదిలిని కొట్టావు, వాళ్ళ అన్నయ్యని కొట్టావు, ఎంతమందిని కొట్టావు. తీరా జరిగిందంటే కొట్టొస్తే కేసు నీ మీద పెట్టకపోగా ఇవాళ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ముద్దాయి తిరిగినట్టుగా కేసు కట్టారు అక్కడ. అది చేపించారు ఆనాడు ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు. కొట్టొచ్చినాడు అది వాళ్ళ నైజం అదే కదా. పోలీసు ప్రభుత్వం జరిగిందంటే వీళ్ళు వెళ్ళి కొడితే చెప్పండి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద కేసు కడతారు. జరిగిందంతా అదే కదా. పోయిన 5 సంవత్సరాలు జరిగిన సొంత అదే కదా. ఆ ప్రకారంగా ఇతను కూడా వైఎస్ఆర్ కార్యకర్త అయినప్పటికీ కూడా కేసు ఇతని మీద కడితే వాళ్ళిద్దరి మధ్యన ఆ వైరం పెరిగింది. అది ఆ వైరం పెరిగి ఆ జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చే వాళ్ళ ఏదో గొప్పగా ఏదో చేసేద్దాం, ఏదో ఇతనికి ఏదో పాపం ప్రజల పట్ల ఏదో ప్రేమ విపరీతం కొన్నట్టు అక్కడ పోయి. సో మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి, మాకు కూటమి ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకులు ఎక్కడైనా చూడండి, మీరు నాయకులందరూ కూడా అభివృద్ధి మీద ప్రభుత్వం పాలన ఏ రకంగా చేయాలనే ఆలోచనతో రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. అరే మొన్న ఫస్ట్ కేబినెట్ లోనే మంత్రులు కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు మీ పనితీరు బాగలేదంటే 20 రోజులకే మీరు ఇంకా కష్టపడతారు అంటే 20 రోజులకే మీరు కష్టపడతలేదని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి నాయకుడు కాదంటే చంద్రబాబు నాయుడు గారు కొందరు మంత్రులు మీ పనితీరు బాగాలేదు మెరుగుపరచుకోండి అని అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం గవర్నమెంటే బాగాలేదు అంటున్నాడు. మా ఆలోచన విధానం పరిగెత్తున్నాం. అదేనండి, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే బాగాలేదు మార్చేయండి అన్నాడు అనమాట. అందుకే ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు నువ్వు వచ్చి వాళ్ళ తొమ్మిదినమ్మ అంటే ఇలాంటి చేస్తే ఉండమ్ముతాడండి. అలాగే ఉంటది. ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు మనతో మాచర్ల శాసనసభ